Praise the Lord. Today is a very special day. Happy Women's Day. According to this world, there are two types of women. As we see into the Bible, Proverbs 14:1, the wise woman builds her house, but with her own hands the foolish one tears her down. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. According to the Bible, we see many wise women. But today I want to talk about just 3 wise women. మొదటిగా చూసుకున్నట్టయితే రూతు తన అత్తని విడవకుండా తన తోటికోడలైన ఓర్ప తన అత్తని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయినప్పుడు తన అత్త అయిన నయోమి నీవు కూడా వెళ్ళమని చెప్పినప్పుడు రూతు తను వెళ్లకుండా నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలని తన హత్తుకొని తనని వెంబడించింది. అందుకే తను మన దేవుడైన యేసుక్రీస్తు వంశావళిలోనే ఒక ముఖ్యమైన స్త్రీగా నిలిచింది. రెండవదిగా ఎస్తేరు ఒక అనాథ అయినప్పటికీ, ఒక అన్య దేశంలో ఉన్నప్పటికీ అన్య దేశంకి రాణి అయిన తన ప్రజలని మరవకుండా వారి కష్టాన్ని, వారి ఆపదను చూసి ఉపవాసంతో ప్రార్థించి తన ప్రాణాలకు తెగించి తన ప్రజలని కాపాడుకోగలిగింది. మూడవదిగా ప్రిస్కిల్లా తన భర్త అయిన అకుల పరిచర్యలో సాటి అయిన సహకారిగా ఒక విధేయురాలుగా వాడబడింది. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మనని మనం పరీక్షించుకుంటూ మనము దేవుని పట్ల భయభక్తులతో దేవునికి విధేయురాలుగా దేవుని మార్గాన్ని అనుసరించే స్త్రీగా మనం ఉండాలని నేను కోరుకుంటూ, డోంట్ ఫోకస్ ఆన్ ద వరల్డ్, జస్ట్ ఫోకస్ ఆన్ ద గాడ్. మే గాడ్ బీ విత్ యూ. ఆమేన్. హ్యాపీ ఉమెన్స్ డే.